హై వ్యూవర్స్, సంజయ్ థియేటర్లో రేవతి అనే పర్సన్ చనిపోయిన తర్వాత చాలామంది ఓపెన్గానే అన్నది అల్లు అర్జున్ అసలు ఎందుకు వెళ్ళాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అండ్ అల్లు అర్జున్ వెళ్ళటానికి ముందు పోలీసులకి చెప్పాడా లేదా, అండ్ అల్లు అర్జున్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత థియేటర్లోనే ఉన్నాడు. కనీసం ఆ తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజు అంటే 4వ తారీఖు నైట్ షో వేశారు, 5వ తారీఖు వచ్చేసి రిలీజు, 6వ తారీఖు సాయంత్రం అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇంతసేపు దట్ మీన్స్ మోర్ దెన్ 48 అవర్స్ అతను అలాగే ఉన్నాడు. అండ్ అన్నింటికి మించి అక్కడ మనం ఆలోచించాల్సింది, అల్లు అర్జున్ వస్తున్నప్పుడు ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వాలా పోలీసులకి, పోనీ ఇంటిమేషన్ ఇవ్వకపోయినా సంజయ్ థియేటర్ యాజమాన్యం వచ్చేసి అక్కడ భద్రత కట్టుదిట్టం ఎందుకు చేయాలా అన్నది మెయిన్గా అక్కడ. ఈవేళ అంత అన్నదేంటి, అల్లు అర్జున్ యొక్క బాధ్యత రాహిత్యం ఉంది, అతను అరెస్ట్ చేయాలి. అండ్ సంజయ్ థియేటర్ యొక్క అలసత్వం ఉంది, వారిని అరెస్ట్ చేయాలి. ఇమీడియట్గా రేవతి యొక్క భర్త భాస్కర్ ఏం చేశాడు, పోలీస్ కేసు పెట్టాడు. పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఎక్యూజ్డ్ 1గా థియేటర్ యాజమాన్యాన్ని, ఎక్యూజ్డ్ 2గా అల్లు అర్జున్ని, ఇక ఎక్యూజ్డ్ 3 అన్నప్పుడు ఇక రకరకాలుగా ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత 105 సెక్షన్ అండ్ భారతీయ న్యాయ సంహితలోనే 118 సెక్షన్ కింద కేసులు పెడతాం జరిగింది. సో ఇక ఎప్పుడు ఎవరైనా అరెస్ట్ చేస్తారు ఏంటని చూసుకుంటూ ఉన్నప్పుడు ముందుగా ఈ థియేటర్ యాజమాన్యంలో వన్ ఆఫ్ ద మేనేజర్ అయినటువంటి థియేటర్ యాజమాన్యంలో వన్ ఆఫ్ ద ఓనర్ అయినటువంటి సందీప్ అని అతను అరెస్ట్ చేశారు. తర్వాత వచ్చేసి ఆ థియేటర్ సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో నాగరాజు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఆ థియేటర్కి సంబంధించేసి లోయర్ బాల్కనీకి సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో విజయ్ చంద్ర అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు, వాస్తవానికి అల్లు అర్జున్ వచ్చిన తర్వాత బయట సెక్యూరిటీ విషయంలో అలసత్వం, అతను లోపలికి వెళ్ళిన తర్వాత అతను చూడటం కోసం పై బాల్కనీ నుంచి కింద బాల్కనీ దాకా గుంపుల మీద తోసేసుకున్నారు. ఆ మూమెంట్లోనే రేవతి మీదుగా నా పిల్లోడి మీదుగా జనాలు పడటం, ఇక ఆ తర్వాత వచ్చేసి రేవతి స్పృహ కోల్పోవటం, వాళ్ళ పిల్లోడి స్పృహ కోల్పోవటం. తీరా ఆసుపత్రికి వెళ్ళేసరికి రేవతి చనిపోయింది. అండ్ మెయిన్గా వచ్చేసి ఎవరు, ఆ పిల్లోడు ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు. అంటే క్లియర్గా ఇక్కడ వైలేషన్ ఎక్కడ జరిగింది, థియేటర్ లోపల బయట. తప్పు ఎవరిది అన్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయిన దాన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ సేఫ్ జోన్లో ఉన్నాడు. సుకుమార్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడిన విధానం మనం గమనించినట్టయితే ఆ సినిమాకి సంబంధించి ఎవరెవరు ఎంతంత కష్టపడింది, ఆ తర్వాత వచ్చేసి ఈ సినిమా విషయంలో మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆనందపడాల్సిన క్షణాల్లో కూడా మేము ఎందుకు ఆనందపడలేకపోయాం అన్నప్పుడు రేవతి కుటుంబానికి ఆయన సంఘీభావం ప్రకటించడం, అండ్ బ్రతుకున్నటువంటి ఆ పిల్లోడికి వైద్య ఖర్చులు మొత్తం మేము భరిస్తామనటం, అండ్ అన్నింటికి సంబంధించేసి ఇక్కడి నుంచి ఎంత బాధ్యతగా మేము ఉంటామేంటని చెప్పిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అప్పుడు నాకు అనిపించింది నెక్స్ట్ ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా సారీ చెప్పబోతున్నాడు అని. ఇమీడియట్గా అల్లు అర్జున్ కూడా ఏం చేశాడు, వచ్చి సారీ చెప్పాడు. ఏ రకంగా, నాకు యాక్చువల్గా ఆ రోజు నైట్ తెలియలేదు, తర్వాత రోజు తెలిసింది. ఇక తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక ఆ కుటుంబానికి జరిగిన దాని పట్ల మేము ఆమెనైతే వెనక్కి తీసుకురాలేము, బట్ ఆమె చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. మా వల్ల జరిగింది ఇన్సిడెంట్ అనుకున్నప్పుడు నేను క్షమాపణ చెప్తున్నాను. బతికున్నటువంటి ఆ పిల్లడికి మొత్తం మెడికల్ సపోర్ట్ ఇస్తాము, అండ్ ఫైనల్లీ ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక నుంచి బాధ్యత కొంటామని చెప్పేసి అతను కూడా చెప్పాడు. ఈ మొత్తం చెక్ చేసి నాకు అనిపించింది ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కాడు అనిపించింది. కుటుంబానికి ఆల్రెడీ 20 లక్షల పరిహారం అందించారు, పిల్లడు బాగోగులు చూసుకుంటామన్నారు, అండ్ వాళ్ళ కుటుంబాన్ని కలుస్తామన్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళ బాధ్యత మాదే అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ ఇంకా మనకు అర్థం కావాల్సింది ఏంటిది, అసలు థియేటర్ యాజమాన్యం ఏం చేసింది, క్లియర్ తప్పంతా థియేటర్ యాజమాన్యం ఇప్పుడు అర్థమవుతాం. ఏ రకంగా అల్లు అర్జున్ వస్తున్నాడనే విషయం థియేటర్ యాజమాన్యం తెలుసు, థియేటర్ యాజమాన్యం కదా పోలీసులు చెప్పాల్సింది, చెప్పలా. పోనీ అలా చెప్పలేదు, సెక్యూరిటీని టైట్ చేసుకోవాలి, ఆ సెక్యూరిటీ కూడా టైట్ చేస్తారు, అక్కడ చేయలా. పోనీ టికెట్లో ఉన్న లోపలికి వెళ్ళో చేయాలి, అలా చేస్తారు, అది చేయలా. అడుగు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం. సో అందుకని ఏం చేశారు, థియేటర్ని వచ్చేసి ప్రజెంట్ క్లోజ్ చేశారు. అండ్ ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళు థియేటర్ యాజమాన్యం వాళ్ళే ఉన్నారు, మేనేజర్ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. వాట్ నెక్స్ట్, ఆబ్వియస్లీ వీళ్ళు రూల్స్ ఫాలో అయ్యారు, వీళ్ళు రూల్స్ ఫాలో కాల. ఇప్పుడు మేము వస్తున్నాం అనే విషయం ఎవరు చెప్పాలి, థియేటర్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకే చెప్పాం, వాళ్ళు మీకు చెప్పడంలో అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సో తప్పు వాళ్ళది. అండ్ మేము వచ్చిన దాని వల్ల జరిగింది కాబట్టి మేము నష్టపరిహారం ఇచ్చాం, కుటుంబానికి సారీ చెప్పాం, కుటుంబానికి వైద్య ఖర్చు మొత్తం మేము భరిస్తున్నాం అంటే నైతిక బాధ్యత మేమే తీసుకుంటున్నాం.
సో అది కూడా క్లియర్. ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్ సేఫ్ జోన్లో ఉన్నాడా లేదా? అరెస్ట్ కాకుండా కూల్గా వర్డ్ యూజ్ చేయలేము, కానీ అరెస్ట్ కాకుండా ఇక తన పనిలో తను ఉంటాడా లేదా? కింద కామెంట్లో తెలియచేయండి.